అనుకోని అతిథి మాయలో ఎపిసోడ్ 20. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళదాం. చూస్తూ చూస్తూ 7-8 నెలలు గడిచిపోయాయి. అతనికి దూరంగా వచ్చేసి నాకే వింతగా అనిపిస్తుంది. వారం 10 రోజులు కూడా ఎడబాటు సహించని మనిషిని ఇంత సులువుగా విడనాడి ఎలా ఉండగలిగానని ఆశ్చర్యం కలిగించింది. ఇన్ని రోజులు ఇట్టే గడిచిపోయాయి. కావాలనే అతని జ్ఞాపకాలని మదిలోంచి తొలగించేశాను. బహుశా ఇదే సరైన నిర్ణయం కావచ్చు. మరచిపోవడమే ఉత్తమం. ఆత్మబంధమన్న ఆరాటాన్ని, బలహీనతని బలవంతంగా నొక్కిపెట్టాను. మళ్ళీ అలాంటి బలహీనచనాలకి, ఎలాంటి అనుచిత ఆకర్షణకి తావిచ్చే ప్రసక్తేలేదు. నా నిర్ణయాన్ని, ఉద్దేశాన్ని అతనికి అంతు పట్టనీయకుండా నిశ్శబ్దంగా అక్కడ నుంచి వచ్చేసి చాలా మంచి పని చేశాను. పరపురుషుడి ఆకర్షణలో సజావుగా సాగిపోతున్న సంసారాన్ని విచ్ఛిన్నం చేసుకొని మనసా వాచా అతన్ని నమ్మి వచ్చిన నాకు అతని అసలు స్వరూపం ఆలస్యంగా అవగత అయింది. నా అంతరంగంలో గూడు కట్టుకున్న బలహీనత కేవలం అతనికి భోగవస్తువుగానే ఉపయోగపడింది గాని పరస్పర ప్రేమను అందిపుచ్చుకోలేకపోయింది. ఆత్మబంధం వీగిపోయింది. అతను పూర్తిగా స్వార్థపరుడని రుజువైపోయింది. అందుకే అతనికి చెప్పాపెట్టకుండా చిన్నపాటి ఉత్తరం మిస్సెస్ మిశ్రాగారికి ఇచ్చి వచ్చాను. నేను వెళుతున్నాను. ఈ ఇల్లు, ఈ నగరం, నిన్ను విడిచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు. నన్ను వెతికే ప్రయత్నం చేయొద్దు. ముక్త అని రాసి ఇచ్చాను. మిస్సెస్ మిశ్రాగారు అవతరం చూసి ఆనందించింది. నేను నా సొంత ఇంటికి, నా భర్త దగ్గరికి తిరిగి వెళుతున్నానని అనుకుంది. భార్యాభర్తలు కలిసి ఉండడం ఎంత అనివార్యమో వివరించింది. ఆమెను అదే భ్రమలో ఉంచి వచ్చేశాను. అతడిని వారం రోజులైనా విడిచి ఉండలేని నేను ఇప్పుడు ఎన్నాళ్లైనా ఇక్కడ సునాయాసంగా గడిచిపోతున్నాయి. కొత్త ప్రాంతంలో ఏది కొత్తగా అనిపించడం లేదు. ఎలాంటి లోటు అనిపించడం లేదు. జీవితం మామూలుగా సాగిపోతుంది. ఎంత గుర్తు తెచ్చుకోవద్దనుకున్న ఒక్కోసారి అతని నిరాదరణ, విశ్వాసఘాతుకం గుర్తుకొచ్చి గుండెల్లో కెలికినట్లు అవుతుంది. ఎంత మురిపించాడో అంత ఏడిపించాడు. నా స్వాభిమానం అప్పుడు ఏమైపోయింది? ఒక ఆటబొమ్మలా నాతో ఆడుకునే అవకాశం అంతా సులువుగా ఇచ్చాను. అప్పుడు నాకు అపరాధ భావమే కలుగలేదు. ఒక క్షణం కూడా పశ్చాత్తాప పడకపోగా అతని పట్ల తృష్ణ పెరిగింది. 17 నెలల వనవాసం, అర్జునుడు నపుంసకుడిలా గడిపిన ఆ ఒక్క సంవత్సర అజ్ఞాతవాసం కంటే ఘోరంగా గడిచింది. అర్జునుడు శారీరకంగా నపుంసకుడైతే నేను మానసికంగా నపుంసకురాలినైపోయాను. ఒక దాసిలా జీవించాను. సమస్తం అర్పించాను. అంతగా లొంగిపోయిన నేను ఇంత సులువుగా విముక్తి పొందగలడం కూడా తలచుకుంటే ఆశ్చర్యంగానే ఉంది. నా ఇంటిని, నా పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడమే ఇప్పటి నా కర్తవ్యం. ఇల్లు చిన్నది అయినా, సరిపోను సామాగ్రి లేకపోయినా ఎలాంటి లోటు అనిపించడం లేదు. ఇక్కడ మరొకరి ఇంటితో వ్యత్యాసం పోల్చుకునే వ్యధలేదు. అతని నిర్లక్ష్యానికి గురవుతున్న సంతాపం లేదు. ప్రతిదీ నా సొంతం, నా సొంత అభిప్రాయంతో గడిచిపోతుంది. నా మనసులో ఇప్పుడు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. నా తప్పిదం పట్లగాని, నాకు జరిగిన నష్టం పట్లగాని చింతించడం లేదు. నా జీవితంలో దుస్సంఘటన జరగాల్సి ఉంటుంది. అతని రూపంలో జరిగింది. ఎన్ని తుఫాను తాకిడులకు గురైన జరిగే వినాశనం జరుగుతుంది. మిగిలే విషాదం మిగులుతుంది. మనిషి దాన్నే తలుచుకుంటూ కుమిలిపోడు. కొద్దిపాటి గడ్డిపోచ ఆధారం దొరికిన పునర్నిర్మాణంలో తలమునకలైపోతాడు. శాయశక్తులా ప్రయత్నిస్తాడు. నేను తలచుకుంటే మా వారి దగ్గరకు కూడా వెళ్లేదాన్నే. ఆయన నన్ను క్షమించగలడన్న నమ్మకం కూడా ఉంది. అయితే ఆయన నా వర్తమానాన్ని మన్నించగలడా? నా భర్త మానం ఆయన్ని నిశ్చింతగా ఉంచగలదా? నిశ్చింతగా బతకనివ్వదు నాకు తెలుసు. ఏ మగాడు అయినా భార్య చెడుగతం సహించజాలడు. నా వర్తమానం మచ్చ పడ్డగతం, నీచమైన గతం. సమాజం హర్షించని విషయానికి ఆయన కళ్లముందుండి ఆయన్ని మానసికంగా హింసించడం నాకు ససేమీరా ఇష్టం లేదు. నా ప్రవర్తనని గ్రహించి కూడా నిలదీయలేకపోవడం ఆయన ఔదార్యం. ఆయన అనుభవించిన మానసిక వేదన, మానసిక క్షోభ తక్కువేం కాదు. నన్ను నిందించలేక తన మానాన తను తప్పుకున్న ఉత్తముడాయన. ఒక సుడిగాలి నన్ను ఆయన్ని విడదీసింది. ఒక తుఫాను నన్ను ఆయనకి దూరం చేసింది. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనిపించింది. కాని అది పిరికితనమే కాదు, పాపం కూడా. నేను చేసిన తప్పుకు పిల్లల్ని అధోగతి పాలు చేయడం భావ్యం కాదు. జీవిస్తూనే తప్పును సరిదిద్దుకోవాలని తలచాను. స్వతహాగా జీవించాలన్న నిర్ణయం నన్ను బలోపేతం చేసింది. శామ్యూల్ నన్ను వివసురాలిగా, అసహాయురాలిగా భావించి చులకన చేశాడు. అతని అవకాశవాదమే నన్ను మేలుకొలిపింది, జాగ్రత్తపరిచింది.
నా అంతరంగాన్ని కమ్ముకున్న కారు చీకటి తొలగిపోయింది. గడిచిన ఈ కొద్ది నెలల్లో నాపై పడ్డ చూపులన్నీ కుమారంలా సరళమైనది, సహజమైనవి కావు. స్థలం మారింది, మనుషులు మారలేదు. కొన్ని చూపుల్లో యాచన, కొన్ని చూపుల్లో కుటీలత్వం, కొందరిలో ఆకలిచూపులు తారసపడ్డాయి. ఆ చూపుల భాషని గ్రహించడంలో నేను ఇప్పుడు ఏమాత్రం ఏమరపాటుకు గురికాను. మళ్లీ బోల్తా పడే అవకాశం లేదు. పిల్లలు ఇప్పుడు సంతృప్తిగా ఉన్నారు. శ్రద్ధగా స్కూలుకు వెళ్తున్నారు. చక్కగా చదువుకుంటున్నారు, ఆడుకుంటున్నారు, నవ్వుతూ, తుల్లుతూ నా దినచర్యలో సహకరిస్తున్నారు. గతపు ఛాయలు మచ్చుకైనా వాళ్లలో కనిపించడం లేదు. కొత్త కొత్త స్నేహితులతో ఉత్సాహంగా ఉంటున్నారు. తండ్రి గురించి గాని, అంకుల్ గురించి గాని ఎలాంటి ఊసు ఎత్తడం లేదు వాళ్ళు. పరిస్థితుల్ని అర్థం చేసుకొని మెదిలే ఔచిత్యం వాళ్లకేలా అబ్బిందని నాకే ఒక్కోసారి ఆశ్చర్యమేస్తుంది. బిజీబిజీగా జీవితం సాగిపోతుంది. రోజులు వారాలు, నెలలు దాటేస్తూ వేగంగా గడిచిపోతున్నాయి. ఉద్యోగం, ట్యూషన్లు, రచన వ్యాసంగం, పిల్లల ఆలన, పాలనతో సంతృప్తిగా బతుకు బండి సాగిపోతుంది. సహృదయులైన కుమారన్ దంపతుల అండదండలతో సాఫీగా జీవనం గడుస్తుంది. బంధాలు, అనుబంధాల విలువ, స్నేహం ప్రాముఖ్యం వాళ్లకి బాగా తెలుసు. రాంచికి రావాలన్న ఆలోచన నా జీవితాన్నే మలుపు తిప్పింది. నేను అతన్ని మరచిపోలేనేమో, అతన్ని వదల్లేనేమో అన్న అనుమానంతో చాలా రోజులు మదనపడ్డాను. నా మానసిక దౌర్భాల్యం నా వ్యక్తిత్వాన్ని విచ్ఛిన్నం చేసింది. ఊబిలోకి నెట్టేసింది. చాలా తీవ్రంగా, దీక్షణంగా ఆలోచించి అతనికి దూరమవడానికి సాహసించాను. ఇప్పుడు ఇక్కడ నేను కేవలం ముక్తాని, ఒక తల్లిని, ఒక వ్యక్తిని. నా తరహాలో నేను జీవిస్తున్నాను. మమ్మీ, నా బ్యాగు రెడీ చేస్తావా అని రీతు అడగ్గానే నేను ఉలిక్కిపడ్డాను. ఇవాళ పిల్లలు పిక్నిక్కి వెళ్తున్నారు, స్కూలు తరఫున. పొద్దుటినుంచి అదే హడావిడిలో ఉన్నాం. టిఫిన్లు, క్యారెట్ హల్వా, వాటర్ బాటిల్స్ వగైరా అన్ని సిద్ధం చేశాను. బస్సు ఇంటి ముందుకే వస్తుందట. దానికోసమే వారు ఎదురుచూస్తున్నారు. అన్ని రెడీ చేశాను తల్లి. కొన్ని పళ్ళు, మిఠాయిలు కూడా పెట్టనా? చక్కగా తినాలి. చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకో అని రీతుకు సముదాయించి చెప్పాను. క్యారెట్ హల్వా పెట్టావు కదా? పెట్టాను తల్లి, అన్ని కరెక్ట్గా సర్దాను. స్నేహితులతో కలిసి తినాలి అని చెప్పాను. సరే మమ్మీ, కాని ఆ ప్రియ రాక్షసికి ఏమీ ఇవ్వను. నన్ను ఎప్పుడు ఆట పట్టిస్తుంది, చాలా కొంటె పిల్ల అని అంది. అలా అనొద్దమ్మా, స్నేహితులతో కలిసిమెలసి ఉండాలి అని రీతుని బుజగిస్తుండగా బయట నుంచి హారన్ ధ్వని వినిపించింది. రీతు వెంటనే కిటికీలోంచి తొంగి చూసింది. బస్సు వచ్చేసింది మమ్మీ. పద, మోను. మమ్మీ, నా బ్యాగు అది పట్టుకురా అని రీతు హడావిడి చేసింది. అన్ని తెస్తున్నాను తల్లి, నువ్వు పద అన్నాను. రీతు నీళ్ల బాటిల్స్ అందుకుంది. నేను టిఫిను, బ్యాగు పట్టుకొని మోనూని వెంటబెట్టుకుని బయటకు వచ్చాను. ఇద్దరినీ బస్సు ఎక్కించి, సామానంతా టీచర్కు అప్పగించాను. ఇద్దరూ సీటుపై కూర్చొని బాయ్ చెప్పారు. నేను కూడా చెయ్యుపాను. బస్సు కదిలింది. ఏడాది తర్వాత కాస్త విశ్రాంతి, ఏకాంతం దొరికింది. ఇల్లంతా చిందరవందరగా ఉంటే సర్దాను. గోడలకి, కప్పుకి పేరుకుపోయిన బూజుల్ని, దుమ్ముని పొడువాటి కట్టే చీపురుతో దులిపాను. ఇల్లంతా శుభ్రం చేసి, స్నానం చేశాను. తప్పులో టీ పోసుకుని ముందు గదిలోకి వచ్చి కూర్చున్నాను. టీ తాగుతుండగా హఠాత్తుగా గుర్తొచ్చింది. కొన్ని కవితలు సిద్ధమయ్యాయి. ఒక పబ్లిషర్ వాటిని సంపుటిగా అచ్చు వేస్తానన్నారు. వాటిని వరుసగా కూర్చి పబ్లిషర్కు చూపించి, ఇవి పూర్తి యథార్థ, వాస్తవిక విరహవేదన కవితలని చెప్పాలి. ప్రకృతి ప్రకోపించినప్పుడు ఉద్వేగభరితంగా జాలువారినవి. ఇంట్లో గోడలు కూడా బోసిగా ఉన్నాయి. కొన్ని ఆయిల్ పెయింట్స్ కూడా తీసుకురావాలి. ఖాళీ గోడలు మనసులో నిస్తేజాన్ని కలిగిస్తాయి. ఒకే రంగు జీవితాన్ని ఉదాసీనంగా మారుస్తుంది. టీ తాగేసి, కప్పు టీ పై మీద పెడుతూనే నా దృష్టి దినపత్రిక మీద పడింది. ఇవాళ పొద్దుటి నుంచి పేపరే చదవలేదు. అప్పుడే తలుపు తట్టిన శబ్దం అయింది. అదే సుపరిచిత ధ్వని, హఠాత్తుగా మదిలో మెదిలింది అతనేనేమోనని. పేపర్ టీపాయ్ మీద పెట్టి చిన్నగా అడుగులేస్తూ, తలుపుదాకా వచ్చాను. మెల్లిగా గడియ తీశాను. తలుపు తెరవగానే, వేగంగా ఒక గాలితాకిడి రివ్వున లోపలికి దూసుకొచ్చి, టీపాయ్ మీదున్న దినపత్రిక కాగితాలు రెపరెపలాడాయి. ఎదురుగా చూస్తే తన భర్త సత్యేన్ ఉన్నాడు. అతన్ని చూడగానే కళ్లల్లో ఏమిటో అర్థం కాని ఒక కన్నీటి దార మొదలైంది. మరి ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడితో ఈ కథ ముగిసింది.